ప్రేక్షకులందరికీ జేబీ జస్టిస్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సమాజాన్ని మేలుకొల్పేటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని, ఈ ప్రతిఘటన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం రండి. ఇప్పటికే అనేక మంది వక్తలతో ఈ కార్యక్రమాన్ని మనం చేసి ఉన్నాం. సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ అభివృద్ధి కొరకు, సమాజాన్ని స్థాపించడం కొరకు పూలే అంబేద్కర్ పెరియర్ కాన్షీరామ్ గారి యొక్క బాటలో నడుస్తూ మరి పేద అణగారిన వర్గాలను మేల్కొల్పడానికి ప్రతిఘటన అనేటువంటి కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. మరి ఈ రోజు మన మధ్యలో ప్రత్యేకమైనటువంటి అతిథి ఉన్నారు. దాదాపుగా 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ అనేటువంటి ఆర్గనైజేషన్ స్థాపించి మాదిగల హక్కుల కొరకు పోరాడుతున్నటువంటి మరి ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు, సామాజిక ఉద్యమకారులు. మరి మాదిగలకు అన్యాయం జరుగుతుంది ఈ సమాజంలో అని చెప్పి భావించి మాదిగలు రావాల్సినటువంటి ఓటా కొరకు పోరాడుతున్నటువంటి వ్యక్తులు. మరి సమాజంలో వారు ఏ పరిస్థితులను బట్టి ఈ విధంగా ఈ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, మాదిగలు జరుగుతున్నటువంటి అన్యాయం ఏమిటి, మాదిగలకి ఏ రకంగా వీరు న్యాయం చేయబోతా ఉన్నారు అనేటువంటి విషయాల్ని మరి వారిని అడిగి తెలుసుకున్నాం. ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ గారు మన మధ్యలో ఉన్నారు. మరి సార్ని మనం ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిద్దాం. నమస్కారం సార్. ముందుగా సార్ మీ కుటుంబ నేపథ్యంతో ప్రారంభిద్దాం. మీ కుటుంబ నేపథ్యాన్ని మాకు తెలియపరచండి. మాది విజయవాడ లబ్బిపేట పక్కీరుగూడెం దగ్గర భవానీ గార్డెన్ అంటారు. దాదాపుగా మాది పేద కుటుంబం. ఏదో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇప్పుడు ఆ స్థలాలలో చిన్నపాటి ఇల్లు కట్టుకొని మా తల్లిదండ్రులు మేము ఓ పేదరికాన్ని, చాలా అత్యంత పేద కుటుంబంలో పుట్టాను. నేను బడికెళ్ళి చదువుకుంటున్నటువంటి క్రమంలో కూడా మేము మా నాన్న కూలి పనులు చేసుకొని బతికేటటువంటి కుటుంబంలో జీవించాను నేను. తర్వాత క్రమంలో నేను 9th క్లాస్ వరకు చదువుకున్నాను. 10th వెళ్ళే సమయంలోనే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండటం వల్ల ఆ రోజుల్లో విజయవాడ గాంధీనగర్లో బాగా పేరు పొందినటువంటి పాపులర్ షూ కంపెనీలు అంటే పెద్ద ఫేమస్ ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల్లో పనిచేశాను. ఆ తర్వాత సొంతగా పెట్టుకున్నాను. అక్కడ అది ఒక క్రమం అయితే, చదువు మానేసి ఈ పాపులర్ షూ కంపెనీలో చేరిన తర్వాత నేను కార్మిక హక్కుల కోసం పోరాటం మొట్టమొదటిగా బాల్యంలో నేను ప్రారంభించాను, సక్సెస్ అయ్యాను. ఆ తర్వాత విప్లవోద్యమాల వైపు ప్రయాణం చేశాను కొంతకాలం. ఇంకా నాకు పెళ్ళయి ఒక కుటుంబం, ఒక పరిస్థితి ఏర్పడే క్రమంలో మరి ఆ ఉద్యమాలు కొనసాగుతున్నప్పుడే, అంటే పేద వర్గాల కోసం పోరాడేటటువంటి కమ్యూనిస్టు భావజాలంతో ఉండే కమ్యూనిస్టు పార్టీల్లో పనిచేశాను. నేను ప్రజా సంఘాల్లో పనిచేశాను. ఆ క్రమంలో కృష్ణమాదిగ నా దగ్గరకు ఒక సందర్భంలో 1990 ప్రాంతంలో కేజీ సత్యమూర్తి గారని ప్రముఖ నాయకుడు, ఆయన నా దగ్గరకు కృష్ణమాదిగని తీసుకొని రావటం, సామాజిక విప్లవ వేదిక అనే ఒక సంస్థని కుల నిర్మూలన దిశగా పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఈ దేశంలో ఉందని, పేదవాళ్ళ కోసం ఎంతైతే పేదరిక నిర్మూలన కోసం పోరాటం చేస్తామో కుల నిర్మూలన కోసం కూడా పోరాటం చేయాలని కేజీ సత్యమూర్తి గారు, సాంబశివరావు గారని ఒక ప్రముఖులు మాకు సారథ్యం ఇచ్చారు. మాకు వారు నాయకులుగా ఉండేవారు. ఆ క్రమంలో కృష్ణమాదిగ నా దగ్గరికి, వరంగల్ నుంచి నా దగ్గరికి రావటం, ఆయన ఈ ప్రాంతాల్లోనే పనిచేయాలని చెప్పేసి వాళ్ళ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలో ఆయన పనిచేయటం. అక్కడ ఆయన ప్రకాశం జిల్లాలో సామాజిక విప్లవ వేదిక కన్వీనర్గా, జిల్లా కన్వీనర్గా ఆయన, కృష్ణా జిల్లా కన్వీనర్గా నేను పనిచేస్తూ వచ్చాం. ఆ క్రమంలో మరి చుండూరు సమస్య కానీ,
తిమ్మసముద్రం సమస్య కానీ, అట్లాగే చీమకుర్తి సమస్య కానీ, దళితుల మీద ఎక్కడ దాడులు జరిగినా మేము ఆ పోరాటాల్లో భాగస్వాములై పనిచేస్తూ ఉండేవాళ్ళం. ఇద్దరం కలిసి ఎక్కువ కాలం కూడా ఆ పోరాటాల్లో భాగస్వాములయ్యాం. తర్వాత ఆయన ఆ ప్రకాశం జిల్లాలో తిరిగే క్రమంలో హైదరాబాదు టౌన్లో కోనేరు రంగారావు గారు, ఎన్ వెంకటస్వామి గారు, సదాలక్ష్మి గారు, మందా జగన్నాథం గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కలిసి మాదిగలకు రాజకీయంగా అన్యాయం జరుగుతూ ఉంది, సమన్యాయం జరగటం లేదు, అన్ని రంగాల్లో 15% రిజర్వేషన్లని వాళ్ళు విద్యలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, అన్నిట్లో కూడా మాకు తీరని అన్యాయం జరుగుతుంది అని వాళ్ళు ఒక సభ 1994లో వాళ్ళు హైదరాబాద్ నిజాం గ్రౌండ్లో పెట్టడం. ఆ తర్వాత మేమందరం కలిసి మాట్లాడుకొని క్రమంలో కృష్ణమాదిగ ఎంఆర్పిఎస్గా రూపాంతరం చెందడానికి ముందే మేము కలిసి ప్రయాణం చేశాం. ఆయన ఎంఆర్పిఎస్గా ఏర్పడాలని ప్రకాశం జిల్లాలో కొంతమందిని, కృపాకర్ని, ఇలా కొంతమంది వ్యక్తుల్ని కలుపుకొని మాదిగలుగా మనకి అన్యాయం జరుగుతూ ఉంది అనే విషయంలో ఆయన అక్కడ కొంతమందిని కలుపుకోవటం, తర్వాత ఆయన కూడా నాతో సంప్రదించటం, మేమంతా కలిసి ఒక మంచి నిర్ణయం చేత, అంటే అప్పటికి దళిత ఉద్యమాలు చాలా రాష్ట్ర వ్యాప్తంగా కత్తి పద్మారావు గారి నాయకత్వంలో నడుస్తూ ఉన్నాయి, మరొక పక్క సత్యమూర్తి గారి నాయకత్వంలో నడుస్తూ ఉన్నాయి, ఇంకొక పక్క మాన్యశ్రీ కాంశీరామ్ గారు వచ్చి ఓట్లు మావి, సీట్లు మీవా, ఇకపై చెల్లదు, ఓట్లు సీట్లు మావేనని ఆయన 1994లో విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్లో ఒక పెద్ద బహిరంగ సభ స్వరాజ్య మైదానంలో పెట్టి రాష్ట్ర ప్రజానికాన్ని ఆయన ఆకర్షించడం. ఈ నేపథ్యంలోనే మరి మాలల ఆధిపత్యం రాజకీయ పార్టీల్లో కానీ, దళిత ఉద్యమాల్లో కానీ, రాజకీయ అవకాశాలలో కానీ అన్ని రంగాల్లో వాళ్ళ ఆధిపత్యం కొనసాగుతూ ఉంది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ గారు భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత మాకు ఇచ్చినటువంటి ఆ రిజర్వేషన్ అవకాశాలు ఏదైతే ఉన్నాయో కేవలం ఒక కులమే తన్నుకుపోవటం వల్ల 180% మంది వాళ్ళు ధనవంతులుగా మారుతా ఉన్నారు. 180%గా మేము పేదవాళ్ళుగానే మిగిలిపోయాం, దరిద్రులుగానే మిగిలిపోయాం. ఈ పద్ధతి మార్చాలంటే ఎంఆర్పిఎస్గా ఏర్పడి ఏబిసిడి వర్గీకరణ జరగాలి అంటే 1972లో మరి అప్పటి కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలలో ఏబిసిడి గ్రూపులుగా ఎట్లాగైతే కావాలని వాళ్ళు డిమాండ్ చేశారో ఆ డిమాండ్ని ఆధారం చేసుకొని హైదరాబాద్ నిజాం గ్రౌండ్లో పెట్టినటువంటి కోనేరు రంగారావు గారు, సదాలక్ష్మి గారు, మందా జగన్నాథం గారు ఏదైతే వాళ్ళు సభ పెట్టి వాళ్ళు అనుకున్న లక్ష్యం వైపు ప్రయాణం చేయకుండా రాజకీయ పదవుల కోసం ఆ రోజుల్లో ఉప ముఖ్యమంత్రిగా మరి కోనేరు రంగారావు గారికి ఇస్తానంటంతోనే ఆ ఉద్యమం పక్కదారి పట్టింది. కాబట్టి సరైన దారిలోకి తీసుకొచ్చి మాదిగలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ సంక్షేమ రంగాలలో సమన్యాయం కోసం మనం పోరాటం చేయాలి, కోల్పోయిన హక్కుల్ని తిరిగి సాధించుకోవాలి. ఈ రాష్ట్రంలో మాదిగల అస్తిత్వాన్ని, మాదిగల ఆత్మగౌరవాన్ని, మాదిగల హక్కులని సాధించుకుంటమే లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా ఈ సంస్థని నడపాలి అన్న ఉద్దేశంతో మేము అంతకుముందు ఉన్నటువంటి పోరాటాలు, అంతకుముందు ఉన్నటువంటి ప్రజా సంఘాలను కూడా వదులుకొని మాదిగలే అభివృద్ధి, మాదిగల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని ఆ లక్ష్య సాధన కోసం పనిచేయాలని నేను కూడా మరి మందా కృష్ణ మాదిగ అనేక సందర్భాల్లో మనం కలిసి పనిచేద్దాం, ఈ బాటలో పనిచేద్దాం, దీనివల్ల మన జాతి అభివృద్ధి చెందుతుంది అన్నప్పుడు మరి నేను కూడా ఎంతో కాలంగా మేము కలిసి చేస్తున్నటువంటి పోరాటాలు అట్టడుగు కులాలకు న్యాయం జరగాలని, అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందాలని చేసే పోరాటాల్లో భాగంగా నేను ఏ కులంలో అయితే పుట్టానో ఆ కులం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందకుండా వెనకబడి ఉంది. కాబట్టి నాకున్నటువంటి ఆ జ్ఞానాన్ని, నాకున్నటువంటి అవకాశాలని ఈ జాతికి ఉపయోగించాలి. మేము ఎవరికీ వ్యతిరేకం కాదు. ఒక స్వతంత్ర సాంఘిక ఉద్యమంగా మన జాతి సమగ్ర అభివృద్ధి కోసం, హక్కుల కోసం పోరాటం చేద్దామని ఒక సంకల్పానికి వచ్చి, ఒక అభిప్రాయానికి వచ్చి ఒంగోలులో మొట్టమొదటిగా 1995లో మరి అక్కడ పెద్ద ఎత్తున సభ పెట్టాం. ఆ తర్వాత విశాఖపట్నంలో పెట్టాం, ఆ తర్వాత విజయవాడలో పెట్టాం, ఆ తర్వాత కర్నూలులో కూడా పెట్టాం. ఇట్లా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలలో, కోస్తా జిల్లాలలో పెద్ద ఎత్తున సభలు నిర్వహించుకుంటూ తెలంగాణలో కూడా మేము అడుగుపెట్టే దిశకు చేరుకోగలిగాం. ఆ క్రమంలో కృష్ణమాదిగ నాయకత్వాన్ని బలపరుస్తూ పెద్ద ఎత్తున రాష్ట్రంలో, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 70 లక్షల మంది మాదిగలు ఉన్నాం.
మా పోరాటం అత్యంత ఉధృతంగా కొనసాగుతూ ఉంది. ఇంటికిద్దరు పల్లికి 2 వాహనాలంత స్థాయికి ఉద్యమాన్ని తీసుకొచ్చాం. మరి హైదరాబాద్ నగరంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ క్రమంలో మేము చేసిన పోరాటాలకి అన్ని రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టగలిగాం. రాజకీయాలకు అతీతంగా మాదిగల ఉద్యమానికి అన్ని కులాలు మద్దతునిచ్చాయి, సంఘీభావాన్ని తెలిపాయి. రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. మాల సోదరులు కూడా సామాజిక న్యాయాన్ని అడ్డుకుంటే మేమెక్కడ మాలలు ఒక తప్పుగా సమాజంలో ముద్ర వేయబడతామని వాళ్ళు కూడా కొంతకాలం బయటికి రానటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత మా ఉద్యమం పాదయాత్రల ద్వారా కానీ, రాస్తారోకోల ద్వారా కానీ, రైలు రోకోల ద్వారా కానీ ఈ ఉద్యమం రాష్ట్రంలో మాదిగలను చూసి ఈ ఉద్యమాన్ని నేర్చుకోవాలని ఇతర కులాలకు కూడా ఆదర్శంగా ఉండేటట్లుగా ఈ ఉద్యమాన్ని ఆ స్థాయికి తీసుకురాగలిగాం. భారతదేశంలో కుల ఉద్యమాలు ఏదైనా జరిగాయంటే అది కేవలం మాదిగలు ఇంత పెద్ద ఒక కుల ఉద్యమాన్ని ర్యాలీ చేయటం అనేది చిన్న ఉద్యమం కాదు అని ప్రకాశం జిల్లాలో ప్రారంభించబడిన 1994లో ప్రారంభించబడిన ప్రకాశం జిల్లాలో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని హైదరాబాదు నడివీధుల దాకా తీసుకెళ్లగలిగి లక్షలాది మందితో హైదరాబాదుని దిగ్బంధం చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వీళ్ళకి జరిగిన అన్యాయం పట్ల మేమేం చేయాలి అనే విషయంలో ఒక ప్రాసెస్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా చేయాలనే విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజుల్లో మాదిగలకు అండగా నిలబడటం అనేది జరిగింది. మాదిగల ఉద్యమాన్ని ఆయన అంగీకరించడం అనేది జరిగింది. ఆ క్రమంలో ఎస్ రామచంద్రరాజు కమిషన్ మొట్టమొదటిగా వేయించగలిగింది ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారానే. అది ఉమ్మడిగా మేమందరం ఆ రోజుల్లో కలిసికట్టుగా కృష్ణమాదిగ నాయకత్వాన్ని బలపరిచి మాదిగలకి సామాజిక న్యాయం జరిగేంత వరకు, వర్గీకరణ జరిగేంత వరకు మేము ఈ పోరాటంలో ఎన్ని రాజకీయ అవకాశాలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా సరే కృష్ణమాదిగ నాయకత్వాన్ని బలపరుద్దాం, మాదిగల అభివృద్ధిని సాధిద్దాం, మాదిగల హక్కుల లక్ష్యంగా పనిచేద్దామని మేము ఆ కాలంలో పనిచేస్తాం. ఓకే సార్, ఇప్పటిదాకా ఈ ఉద్యమానికి ఒక అంతిమ పరిష్కారం ఎందుకు దొరకలేదు? అంటే 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగల ఉద్యమాన్ని గుర్తించి మాదిగలకు న్యాయం చేయాలనే ఆలోచనతో, సంకల్పంతో ఆయన అప్పుడు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, ఏఆర్ నారాయణ గారు రాష్ట్రపతిగా ఉన్నారు. అప్పుడు ఎస్సీ వర్గీకరణ చేయటానికి ఆర్డినెన్స్ ద్వారా, రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ వర్గీకరణ ఈ రాష్ట్రానికి పరిమితం చేస్తూ ఆ రోజు ఒక తీర్పు ఇవ్వటం అనేది, ఒక జీవో ఇవ్వటం అనేది జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ మాలలు ముందుకొచ్చి, మాలలో పెద్ద నాయకులు గుడిసెల వెంకటస్వామి గారు కానీ, మరి చాలామంది ఉన్నారు, కొప్పుల రాజు గారు కానీ, కాకి మాధవరావు గారు కానీ, జిఎంసి బాలయ్య గారు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే మాల నాయకులందరూ కూడాను ఆ రోజుల్లో వర్గీకరణ అనేది జరిగితే మాదిగలు అభివృద్ధి చెందుతారు, ఇప్పటి వరకు ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల అత్యధిక శాతంగా పొందిన మేము 341 ఆర్టికల్ని విడగొట్టకుండా, సాధ్యం కాకుండా చేయగలగటానికి సుప్రీంకోర్టులోనే అడ్డుకొని వర్గీకరణ అడ్డుకుంటే మళ్ళీ యథాతథంగా ఈ రిజర్వేషన్ ఫలాలన్నీ అంటే 59 కులాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో మాదిగల వాటా మాదిగలకు కావాలని మేము ఏదైతే పోరాటం చేశామో మొత్తం ఫలాలు మాకే అందాలి, ఎస్సీలంటే మేమే, మాలలంటే మేమే, రిజర్వేషన్ అంటే మాకే అనే దగ్గర ఆ రోజు ఉన్నటువంటి మాల పెద్దలందరూ కూడాను మాకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుని 2004లో ఆశ్రయించి ఎప్పుడైతే ఆ వర్గీకరణ కొట్టివేయడానికి కారణమైందో అప్పటికే కృష్ణమాదిగ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, కృష్ణమాదిగ ఒంటెత్తు పోకడ వల్ల కానీ, కృష్ణమాదిగ తన జేబు సంస్థగా మార్చుకోవటానికి అప్పటికే కొంతమంది నాయకుల్ని తొలగించే విషయంలో కానీ ఆయన కుట్రలు పన్నుతున్న నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో కొట్టివేయడానికి కారణం ఎవరయ్యా అంటే మాల సోదరులు ఒక ఎత్తు అయితే, కృష్ణమాదిగ అదే మాల సోదరులకి ఆ రోజుల్లోనే వాళ్ళకి అమ్ముడు పోయి సుప్రీంకోర్టులో ఉన్న స్పెషల్ లీవ్ పిటిషన్ని ఉపసంహరించుకోవటం వల్ల మాదిగల పక్షాన మాట్లాడే కనీస న్యాయవాది కూడా లేకుండా పోయాడు. ఆ రోజునే కృష్ణమాదిగ తన కుట్రలు ముందుకొచ్చాయి. ఎస్సీ వర్గీకరణ చేస్తాడన్న నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉండడం ఒక ఎత్తు అయితే,
చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు మద్దతు ఇవ్వాలో తన నిర్మాణానికి కూడా చెప్పకుండా ఒంటెత్తి పోకడలతో నిర్ణయాలు తీసుకొని చంద్రబాబుకు మద్దతు ఇవ్వటం వల్ల కొంతమంది మాదిగలు రాజకీయంగా దూరమయ్యారు. అయినప్పటికీ ఆయన మీద ఎంతో కొంత మెజారిటీ పీపుల్ ఆయన మీద ఆ విశ్వాసాన్ని ఉంచి మాదిగ జాతి అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్న మందాకృష్ణ వైపే ఉండాలని కొంతమంది అనుకుని ఆయన వైపు ప్రయాణం చేస్తూ ఉంటుంటే కృష్ణ మాదిగ రాష్ట్ర కమిటీకి చెప్పకుండా రాష్ట్ర కమిటీ నాయకులందరినీ తొలగించుకుంటూ తన జేబు సంస్థగా మార్చుకుంటూ కృష్ణ మాదిగ కేవలం డబ్బుల కోసమే చంద్రబాబు నాయుడుతో ఎలాంటి ఒపీనియన్ తీసుకోకుండా రాష్ట్ర కమిటీకి చెప్పకుండా తను తీసుకునే నిర్ణయంలో స్వార్థం ఉంది, ఆర్థిక ప్రయోజనం ఉంది, అత్యాశతో ఈ సంఘాన్ని తన మాత్రమే నడుపుతున్నట్టుగా మాదిగల ఐకాన్గా తననే గుర్తించాలని కుట్రపూరిత ఉద్దేశాలతో చేస్తున్నాడని అప్పటికే మేము చాలా మంది కూడాను మరి ఆయన్ని విమర్శించడం, వ్యతిరేకించడం, ప్రశ్నించడం, అంతర్గతంగా రాష్ట్ర కమిటీలో మాట్లాడటం ఏదైతే జరిగిందో ఈ ఒత్తిడి నుంచి తప్పించుకోవటానికి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క అభియోగాలు మోపి రాష్ట్రంలో ఎంతో మందిని తీసేసుకుంటూ తన జేబు సంస్థగా మార్చుకోవటం వల్లే ఈ ఉద్యమంలో అనేక పెడదారులు పట్టాయి. అనేక మంది ఏబిసిడి లక్ష్యంగా వచ్చినటువంటి ఎన్నో త్యాగాలు సిద్ధపడి వచ్చినటువంటి ఎన్నో త్యాగాలు చేసినటువంటి వాళ్ళందరూ కూడాను ఇవాళ కృష్ణ మాదిగ పక్షాన లేకుండా పోవడానికి కారణం, వర్గీకరణ రాకుండా పోవడానికి కారణం, 30 ఏళ్ళుగా అయినా కూడా వర్గీకరణ సమస్య ఎక్కడ చేసిన దొంగలంటే అక్కడే ఉన్నదని చెప్పడానికి కారణం వాళ్ళ మాలలో ఒక పక్క వర్గీకరణ కొట్టేయడం కోసం చేసిన ప్రయత్నాలు ఒక పక్క అయితే మరొక పక్క కృష్ణ మాదిగ రాజకీయ పార్టీలకు అమ్ముడుపోవటం, మాల సోదరులకు కూడా అమ్ముడుపోవటం ఒక స్పష్టమైన జ్ఞానం కలిగి ఉండి కాకుండా అంటే మేధావులు సలహాలు తీసుకోరు, సమావేశాలు జరపరు, రాష్ట్ర కమిటీతో సమావేశాలు జరపడు. ఆయన ఎస్సీ వర్గీకరణకి ఈ రోజున ఎవరయ్యా అడ్డమంటే మాల సోదరుల కన్నా రాజకీయ పార్టీల కన్నా ఇవాళ మాకు అడ్డుపడుతున్నది మందాకృష్ణ అని మేము చాలా స్పష్టంగా చెప్పగలం. అందుకోసమే 30 ఏళ్ల పాటు గడిచింది. ఇవాళ ఆయన పక్షాన మొదటి నుంచి మొదలుపెట్టి చివరి వరకు లెక్క పెట్టుకుంటే ఇప్పటి వరకు ఏ ఒక్క నాయకుడు కూడా ఆ రోజుల్లో పనిచేసిన ఏ ఒక్క నాయకుడు కూడా ఆయన పక్షాన లేరు. ఆయన ప్రతి ఒక్కళ్ళు సంఘంలో పనిచేసిన వాళ్ళు దూరం అయ్యారు, విమర్శిస్తున్నారు అంటే కారణం ఆయన ఒంటెత్తి పోకడల వల్లే 30 ఏళ్ళు పక్షాన ఎవరు లేకపోతే మొన్న తెలంగాణలో జరిగినటువంటి పోరాటంలో లక్షల మంది ప్రజలు వచ్చారు. ఆయన పక్షాన్ని ఎవరు లేకపోతే అంతమంది ప్రజలు ఎందుకు హాజరవుతారు ఆ సభకి? మాదిగ విశ్వరూపం అనేటువంటి సభ జరిగింది. అంటే ఇంతకుముందు కూడా మాదిగల విశ్వరూపం అని రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ నగరంలో ఆయన సభ పెట్టాడు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఏ హామీ కూడా ఇవ్వలేదు. కారణం ఏంటి అనంటే ఒక ముఖ్యమంత్రితో ఒక ఉద్యమకారుడిగా ఒక స్పష్టమైన హామీ కానీ లేదా ప్రకటన కానీ లేదా నిర్ణయం కానీ చెప్పించేలా ప్రజెంటేషన్ చేయటంలో ఎందుకు విఫలం చెందుతున్నాడు? ఆ రోజునే చెందాడు. ఎందుకు చెందాడు అంటే ఆయన ఉద్దేశం వర్గీకరణ జరిగితే మరి మాదిగలతో తనకున్న అనుబంధం తెగిపోతుంది, తన అవసరం వాళ్ళకి రాదిక. అందుకోసం వర్గీకరణ సమస్య నిరంతరం ఆ పేరుతో ఆర్థికంగా బలపడటం కోసం ఉద్యమాన్ని తప్పుదావా పట్టించి తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తున్నట్లుగా కనబడుతూనే మనకి కావాల్సినటువంటి ఏ హక్కులైతే ఉన్నాయో అది రాజకీయంగా కావచ్చు అనేక అంశాల్లో ఈ అంశాలన్నింటినీ అడగకుండా వాళ్ళ దగ్గర లోపాయికారి ఒప్పందాలు చేసుకోవటం వల్ల రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఆయన విశ్వరూప సభ పెట్టి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఎలాంటి ప్రకటన కూడా లేకుండా ఆ రోజు సభ నడిచిపోయింది. అదేవిధంగా మరి ఇప్పటి వరకు కూడా ఇంతకుముందు 2016లో హైదరాబాదులో వెంకయ్య నాయుడు గారితో ఒక సభ జరిపారు. ఆయన ఇదే చివరి సభ, ఇక అవసరం లేదు, ఎస్సీ వర్గీకరణ వచ్చేస్తుంది, పార్లమెంట్లో బిల్లు పెట్టేస్తున్నారు, బీజేపీ మాదిగలకు ఇచ్చిన మాట ప్రకారంగా వర్గీకరణ చేస్తానని చెప్పేసింది, ఇదే చివరి సభ అని చెప్పి మాదిగల్ని గొర్రెలను తోలినట్టు తోలాడు, మేకలను తోలినట్టు తోలాడు ఆ సభకే. కానీ ఆ సభలో వెంకయ్య నాయుడు గారు వర్గీకరణ కోసం నేను పార్లమెంట్లో చట్టం చేయడం కోసం నేను అగ్రభాగాన్ని నిలబడతానని ఆయన ఎక్కడ మాట ఇవ్వలేదు. ఆ రోజుల్లో 2000 రూపాయల నోట్లు రద్దయినటువంటి క్రమంలో ఆ సభ జరిగింది హైదరాబాద్లో. అప్పుడు ఆయన ఒక లైన్ మాత్రమే మాదిగల గురించి మాట్లాడాడు, మిగతాదంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బీజేపీ ప్రభుత్వాన్ని పొగుడుతూ
సౌత్ ఇండియాలో బీజేపీ పార్టీ బలం పుంజుకోవటానికి కావాల్సిన విషయాలన్నీ మాట్లాడుతున్న క్రమంలో ఒక లైన్ మాత్రమే ఆయన ఎస్సీ వర్గీకరణ మందాకృష్ణ అని చెప్పడం జరిగింది తప్ప, అది మాదిగల కోసం ఇక వర్గీకరణ వచ్చేస్తుంది, వెంకయ్యనాయుడు గారు మనకి బిఆర్ అంబేద్కర్ లాగా మన పక్షాన పెద్దన్నగా నిలబడ్డాడని, ఈయన అభినవ అంబేద్కర్ అని చెప్పి మందాకృష్ణ ఆ రోజుల్లో వెంకయ్యనాయుడు గారిని పొగిడాడు. కానీ మరి వెంకయ్యనాయుడు గారు పార్లమెంటు సమావేశాల్లో సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశానికి హైదరాబాదు నగరంలో మాదిగలతో జరిగిన సభ అని అనకుండా ఆయన అన్ని కులాలు ఆ సభకు వచ్చారు, అందరూ కూడా నోట్ల రద్దుని సమర్థించారు, మోడీ నాయకత్వాన్ని సమర్థించారని ఆయన పార్లమెంటులో ఆ ఫోటోను చూపించి మాట్లాడటం వల్ల ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి వచ్చింది. అంటే వర్గీకరణ సభ కాస్త అణగారిన కులాల సభగా మారింది. వర్గీకరణ అంశం పోయి నోట్ల రద్దులో కూడా అణగారిన కులాలు దక్షిణ భారతదేశంలో మా పక్షాన నిలబడ్డాయి, బీజేపీ పక్షానని ఆయన పార్లమెంటులో ఆ ప్రకటన చూపించి మాట్లాడటం ఏదైతే ఉందో అక్కడ కూడా మాదిగల పట్ల మరి వెంకయ్యనాయుడు గారి దగ్గర లబ్ధి పొంది ఆర్థికంగా ఆయన్ని ఉపరాష్ట్రపతిగా చేయటానికి ప్యాకేజీ పుచ్చుకొని జరిపిన సభే తప్ప అది వర్గీకరణ కోసం కాదు. ఇదే చివరి సభ అన్న మందాకృష్ణ మళ్ళీ తిరిగి 2023లో సభ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే బీజేపీకి మాదిగల్ని అనుసంధానంగా మార్చడం కోసం పెట్టిన సభే తప్ప అది వర్గీకరణ సభ కాదని నిన్నట మోడీ సభతో కూడా మనకు క్లియర్ అయింది. ఎందుకంటున్నానంటే ఆయన కన్నీళ్లు పెట్టుకుని మరీ చెప్తా ఉన్నాడు కదా. అంటే ఇది నిజంగా ఉత్తర భారతంలో మతాన్ని హిందుత్వాన్ని రెచ్చగొడుతూ బీజేపీ మోడీ కానీ బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ పార్టీ కానీ ఇప్పటి వరకు ఎస్సీలకి ఎస్టీలకి క్రైస్తవులకి కమ్యూనిస్టులకి మరి ముఖ్యంగా ముస్లిమ్స్కి వ్యతిరేకంగా మీ ఓట్లు మాకు అవసరం లేదు, ఇది అఖండ భారత్ కావాలి, ఇది హిందుత్వ దేశం అని చెప్పి వాళ్ళు ఉత్తర భారతంలో హిందుత్వాన్ని రెచ్చగొడుతూ మిగతా మతాల కులాల మీద దాడులు చేస్తూ వస్తున్న ఆ పార్టీ మాదిగలకు సామాజిక న్యాయం చేస్తుందని మేము నమ్మటం లేదు. ఒక ఓటు 2 రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే బిల్లు పెట్టి పార్లమెంట్లో చట్టం చేస్తామని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాకినాడ సభలో, కర్నూలు సభలో, తిరుపతి సభలో మాదిగలకి హామీ ఇచ్చి 10 ఏళ్లు గడుస్తూ ఉంది. మరి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే సుష్మా స్వరాజ్ కానీ వెంకయ్యనాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా వర్గీకరణ బిల్లు పెడతామని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి 10 ఏళ్లు గడిచినా ఈ దేశ ప్రధాని మోడీ మాదిగల ఊసే ఎత్తలేదు, వర్గీకరణ ఊసే ఎత్తలేదు. వెంకయ్యనాయుడు కూడా పార్లమెంటులో మాదిగల గురించి మాట్లాడలేదు. కిషన్ రెడ్డి సిల్వర్ జూబ్లీ పేరుతో ప్రకాశం జిల్లాలో జరిగిన గత 4 ఏళ్ల క్రితం జరిగినటువంటి సభలో ఆయన మాట్లాడలేదు. మరి ఈ రోజున మోడీ గారు 10 ఏళ్లలో ఎన్నడూ కూడా మాదిగలు ఊసి ఎత్తినటువంటి మోడీ గారు ఈ రోజున ఎన్నికల వేదిక మీద మాదిగలు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాదిగల వేదిక మీదకి వచ్చి నేను మాదిగలు 30 ఏళ్లుగా పోరాటాలు చేశారు, వాళ్ళు అలిసిపోయారు, వాళ్ళు నష్టపోయారు, వాళ్ళ కోసం నేను కూడా వాళ్ళతో మీతో చేతులు కలిపి పోరాటం చేస్తానని నేను చెప్పటం అది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. వాళ్ళు 30 సంవత్సరాల బట్టి మీరు నలిగిపోయారు కాబట్టి ఇదిగో వచ్చే పార్లమెంటు సమావేశాల్లో నేను వర్గీకరణ బిల్లు పెడుతున్నాను, బీజేపీ పార్టీ మెజారిటీగా పార్లమెంట్లో ఉన్నది కాబట్టి మీకు ఇక మీదట మీకు మీ బిడ్డల భవిష్యత్తుకి ఒక పెద్దన్నగా నేను నిలబడతానని ప్రధాని మోడీ మనకి స్పష్టమైన ప్రకటన చేయకుండా కమిటీ వేస్తానని చెప్పటమంటే ఇప్పుడున్న కమిషన్లు ఏదైతే ఉన్నాయో ఉషామేర కమిషన్ కావచ్చు, స్వామినాథన్ కమిషన్ కర్ణాటకలో వేశారు ఆ కమిషన్ కావచ్చు, మదన్ మోహన్ పంచ్ కమిషన్ కావచ్చు, ఎస్ రామచంద్రనాథ్ కమిషన్ కావచ్చు, ఎన్నో కమిషన్లు ఉండగా ఈ రోజున ఆయన మళ్ళీ వచ్చి కమిటీ వేస్తాను, మీతో చేతులు కలిపి పోరాటం చేస్తాను అని ఆయన చెప్పడం. కృష్ణమాది గారు ఉపన్యాసం మొదలు పెట్టక ముందే వేదిక మీద నిలబడి ఒక ఉద్యమకారుడైన కృష్ణమాదిగా మరి ఆయన ఏడవటం అంటే ఎందుకు ఏడుస్తున్నాడు? మోడీ గారు ఈ దేశ ప్రధాని మోడీ స్వయంగా మాదిగల వేదికకి వచ్చి మాదిగలకు ఏదో చేస్తారనుకుని 2 రాష్ట్రాల్లో ఉన్న మాదిగలే కాకుండా పక్క రాష్ట్రాల్లో ఉన్న మాదిగలు కూడా వచ్చి మాకు అండగా నిలబడతాడు, మాకు చెయ్యబోతున్నాడని నమ్మి ఆశించి వచ్చినటువంటి మాదిగలందరూ కూడా నిరాశతో వెనక్కి వెళ్ళిపోవటానికి కారణం మోడీ గారు కాదు, కృష్ణ మాదిగే.
ఎందుకంటే కృష్ణమాదిగ ఏం చెప్పాలో అది మోడీకి స్పష్టంగా చెప్పలేదు. రానున్న పార్లమెంటు సమావేశంలో బిల్లు పెట్టండి, ఈ బలాన్నంతా మీకు ఉపయోగిస్తాను, రేపు ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపిస్తాను, మాదిగలు మీకు రుణపడి ఉంటారు, బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జనరాల్ లాగా అని స్పష్టమైన ప్రకటన చేయించి ఉండుంటే ఈ రోజున మోడీ గారు మాకు అంబేద్కర్ లాగా ఉండేవాడు. ఈ రోజు కృష్ణమాదిగ మాదిగ జాతికి మరో జగ్జనరాల్ లాగా మేము చూసుండేవాళ్ళం. కానీ అక్కడ మోడీ దగ్గర ఒప్పించే విషయంలో అసమర్థుడని కృష్ణమాదిగ తేలిపోయింది. మోడీ దగ్గర బొక్కబట్టి చిన్నపిల్లోళ్ళగా ఏకి ఏడిసి సంకరం దొరబడటం ఏదైతే ఉందో మోడీ కృష్ణమాదిగ ఆడిన డ్రామా అనేది కూడా అక్కడికి వచ్చిన మాదిగలకి అర్థమైంది. ప్రపంచవ్యాప్తంగా మాదిగలు టీవీల ముందు నిలబడి మోడీ ఒక మాదిగల సభకు రావటం అనేది గొప్ప విషయం అని గ్రహించి ఏదో చేస్తున్నాడని ఆశపడినటువంటి ఆ జనానికి నిరాశ ఎదురయ్యింది. ఎందుకు ఎదురయ్యింది అని అంటే మనం ఒకటే గుర్తు పెట్టుకోవాలి. ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ దేశంలో మొట్టమొదటిగా ఒక మాదిగ కులానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి బంగారు లక్ష్మణ జాతీయ అధ్యక్షుడిగా తీసుకున్నారు, పార్టీ అధ్యక్షుడిగా. ఆ తర్వాత ఆ వరుస క్రమంలో ఆయన రాష్ట్రపతికి అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా, ఒక సీనియర్గా, ఒక పార్టీ ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఆయనకు ఒక మంచి పేరు బీజేపీలో ఉంది, ఒక సీనియర్ నాయకుడిగా. అయితే ఈయన ఒక ఎస్సీ కులానికి చెందిన, ఒక మాదిగ కులానికి చెందిన బంగారు లక్ష్మణ్ ఈ దేశానికి రాష్ట్రపతి అయితే ఒక అంటరాని వాడు కాకూడదన్న ఉద్దేశంతో ₹1,00,000 ఒక సొరుగులో పెట్టి ఆయన లంచం తీసుకున్నాడని ఒక అభియోగాన్ని మోపి తిహార్ జైలుకి పంపించినటువంటి బీజేపీ పార్టీ మాదిగల పక్షాన నిలబడుతుందనే విషయంలో మేము నమ్మట్లేదు. అదే నిన్నటి ఎన్నికల ప్రచార వేదిక మీద మోడీ మాట్లాడిన తీరును చూస్తే మాకు అర్థమయ్యింది. ఇవాళ ఎస్టీలకు వ్యతిరేకం, ఎస్సీలకు వ్యతిరేకం, దళిత క్రైస్తవులకు వ్యతిరేకం, ఈ దేశంలో ముస్లింస్కు వ్యతిరేకం. అంటే భారతదేశం హిందుత్వ దేశం కాదు, భారతదేశం మరి సెక్యులర్ దేశం, భారతదేశం ఒక ఫెడరలిజం, ఒక ప్రజాస్వామ్య కంట్రీ ఇది. కాబట్టి అన్ని కులాలకి అన్ని మతాలకి లౌకికవాదంగా ఉండే ఈ దేశాన్ని ఒక అఖండ భారత పేరుతో ఎస్సీలని ఎస్టీలను దూరంగా పెడుతూ ఇవాళ ఎస్సీల మీద దాడులు జరుగుతుంటే మోడీ ఎక్కడ కూడా పెదవి విప్పలేదు. ఇవాళ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సుప్రీంకోర్టు ద్వారా 2017-18లో నిర్వీర్యం చేయాలని కుట్ర చేసినటువంటి వ్యక్తి మోడీ. గుజరాత్ అల్లర్లకు కారణమైనటువంటి మోడీ. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా లేదు, విభజన హామీలు లేవు, రాజధాని లేవు, స్టీల్ ప్లాంట్ కి మరి అమ్ముకోవడానికి ప్రైవేటైజేషన్ చేస్తూ ప్రైవేట్ రంగంలో కూడా మాకు అవకాశాలు లేకుండా రిజర్వేషన్లు తొలగించాలని కుట్ర చేస్తున్న ఈ దేశంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది మోడీ గారే. కాబట్టి ఒక పక్క రిజర్వేషన్లు తీసేస్తూ ప్రైవేటీకరణ చేస్తూ మరొక పక్క ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో ఆ రోజు కత్తి పద్మారావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి 1989లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పార్లమెంట్ లో సాధించుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ దళితులు ఏదైతే ఉన్నారో అది దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు కాబడుతున్నటువంటి దాన్ని ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని స్టేషన్ బెయిల్ కు పరిమితం చేశాడు. ఇవాళ నాన్ బెయిలబుల్ కేసుని ఇవాళ స్టేషన్ బెయిల్కి తీసుకొచ్చిన ఘనత ఎవరిదంటే మోడీ గారిది. ఇవాళ మాకు రిజర్వేషన్ లేకుండా ప్రైవేటీకరణ చేస్తూ షెడ్యూల్ కులాలని ఇవాళ సంక్షేమ పథకాలు కూడా లేకుండా చేస్తూ నడి రోడ్డు మీద వదిలేసినటువంటి ఈ పేద కులాలకి అండగా నిలబడకుండా రోడ్డు మీద పడేసిన వ్యక్తి మోడీ గారు. కాబట్టి ఈ రోజున మాదిగల పక్షాన్ని నిలబడతాడని చెప్పడానికి నమ్మడానికి మేము సిద్ధంగా లేవు. అయినప్పటికీ బంగారు లక్ష్మణ్ని అవమానపరిచినటువంటి బీజేపీ ప్రభుత్వం మాకు ఈరోజు న్యాయం చేస్తుందని నమ్మడానికి నిన్న మోడీ గారు మాట్లాడిన మాటలే ఒక ఉదాహరణ. ఆయన మా పోరాటంలో భాగస్వాములు ఒకటి ఆయనకి మెజారిటీ పార్లమెంట్ లో ఉంది, ఆయనకి చట్టం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇప్పుడు 2 రాష్ట్రాలకైనా తెలంగాణ ఆంధ్రాకి 341 ఆర్టికల్ని రాజ్యాంగ సవరణ చేసి 9 షెడ్యూల్లో చేర్చి మాదిగలకు సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత మోడీ గారిది అయి ఉంటే ఆయన కమిటీ వేస్తాడు, ఆయన మీతో కలిసి పనిచేస్తానంటాడు, సుప్రీంకోర్టులో అడ్డంకులు తొలగిస్తానంటాడు. సుప్రీంకోర్టుకి సుప్రీం ఎవరే అంటే భారతదేశ ప్రజానీకానికి సుప్రీంకోర్టు అయితే మాకు సుప్రీంకోర్టుకి పార్లమెంటు ప్రజా వేదిక ఏదైతే ఉన్నదో అది పార్లమెంటరీ వ్యవస్థ, అది సుప్రీం. ఆ సుప్రీంకోర్టులో మెజారిటీ ఉన్నది బీజేపీ ప్రభుత్వానికి. అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించాయి. మాల సోదరులు కూడా అన్ని రాజకీయ పార్టీలు ఉండటం వల్ల వర్గీకరణ జరిగితే ఇక అన్నదమ్ములుగా ఉన్నటువంటి మాల మాదిగల మధ్య ఈ గొడవ ఉండదు. ఎందుకు వచ్చిన గొడవ కాబట్టి వాళ్ళు అడుగుతున్న దాన్ని ఒప్పేసుకుంటే పోద్దనుకుని మాల పెద్దల్లో కూడా ఒక మార్పు వచ్చింది.
మెజారిటీగా ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎందుకు బిల్లు పెట్టకుండా కమిటీ వేసి తప్పుదోవ పట్టించింది అని అంటే కృష్ణమాదికి ప్యాకేజీ 100 కోట్ల ప్యాకేజీ ఇచ్చి ఈ ఎన్నికల్లో వాడుకోవడం కోసమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా బీజేపీ బీఆర్ఎస్ కలిసి భవిష్యత్తులో కాంగ్రెస్ ని ఓడించాలని పన్నిన వ్యూహంలో భాగమే మందాకృష్ణని కులనాయకుడిగా ముందు పెట్టుకొని వేదిక మీద ఒక అలంకారప్రాయంగా పెట్టుకొని తనకు 100 కోట్ల ప్యాకేజీ ఇచ్చి ఇవాళ కృష్ణమాదిగని తన రాజకీయ ప్రయోజనం కోసం బీజేపీ వాడుకున్నది తప్ప అది వర్గీకరణ కోసం కాదు. రైట్ అన్న, ఇప్పుడు మందాకృష్ణ మాదిగ గారు పూర్తి స్థాయిలో ఈ వర్గీకరణ విషయమై విఫలమయ్యారా అంటా ఉన్నారు. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంకా అంటే రేపు జనవరిలో సుప్రీంకోర్టులో 15, 16, 17 తేదీల మధ్యలో పంజాబ్లో అంటే కృష్ణమాదిగ గారు సుప్రీంకోర్టుని పిటిషన్ వేసి వర్గీకరణ సమస్యని సుప్రీంకోర్టులో ఫైనల్కి తీసుకురావడానికి ఆయన ఎటువంటి కృషి చెయ్యాలి అని కొంతమంది మాదిగ పెద్దలు బీజేపీలో ఉండొచ్చు, అనేక రాజకీయ పార్టీల్లో ఉండొచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదా గ్రూప్ 1 కానీ ఐపీఎస్ బ్యాచ్ కావచ్చు, ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది పిటిషన్లు వేయడానికి ఒక ప్రయత్నం చేశారు. పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ మరి హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు కొట్టేసిన తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఒక పంజాబ్ చమార్ సుప్రీంకోర్టుకి వెళ్ళి తాను ఒక పిటిషన్ వేస్తే అది 2020లో బెంచ్కి వచ్చింది. 5గురితో కూడిన బెంచ్కి వచ్చి భారతదేశంలో షెడ్యూల్ కులాల్లో అన్ని కులాలు చట్టసభల్లోకి వెళ్ళలేదు, పేదరికంలో ఉన్నాయి, రిజర్వేషన్లు అందలేదు, రాజకీయ ప్రాతినిధ్యం కూడా లేదు, కాబట్టి ఉపకులాలకు కూడా సామాజిక న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాల్సిందేనని పంజాబ్ వ్యక్తి చమారు చేసినటువంటి ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ అది ఇప్పుడు 5గురితో కూడిన బెంచ్ 2020 జూలై ఆగస్టు మధ్యలో వచ్చింది. అది ఫుల్ బెంచ్కి రేపు జనవరిలో 2024 మరి జనవరిలో కోర్టుకు రాబోతా ఉంది. రాష్ట్రాలకు అధికారాన్ని ఇస్తూ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అమలు చేసేటట్లుగా వాళ్ళు ఒక సూచన చేశారు. ఇప్పటికే అది మా నోటీసులో ఉంది. బహుశా అది ఎట్లా వస్తుందనే చూడాలి. దీని అనంతరం వెంటనే ఫిబ్రవరిలో బడ్జెట్ పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి వర్గీకరణతో పాటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రాల్లో కానీ మాదిగలకి రాజకీయంగా కానీ అన్ని రంగాల్లో మాకు అన్యాయం జరుగుతూ ఉంది. అంటే రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయం అనే అంశాల మీద కూడా మాకు న్యాయం జరగడం కోసం 2 రాష్ట్రాలు కూడా కలిసి వర్గీకరణతో పాటు ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మా పట్ల అనుసరిస్తున్న విధానాల మీద, మా వ్యతిరేక నిర్ణయాల మీద మేము ఐక్యంగా కలిసి పోరాటం చేసే దాంట్లో భాగంగా తెలంగాణలో ఎంత ఉద్యమం చేసినప్పటికీ మందాకృష్ణ మాదిగ తప్ప మరొక నాయకుడు లేడని అందరినీ నమ్మిస్తున్న రాజకీయ పార్టీలను నమ్మించి వాళ్ళకి ఎప్పటికప్పుడు మద్దతు ఇస్తున్న మందాకృష్ణ వల్ల తెలంగాణలో మరి 50 లక్షల మంది మాదిగలు ఉండి కూడా తెలంగాణలో 17 లక్షల మంది మాలలు, 50 లక్షల మంది మాదిగలు ఉన్నారు. అయినా ఒక మంత్రి పదవి కూడా లేకుండా పోయింది 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో. అంటే మాదిగలకు ఇంత అన్యాయం జరుగుతున్నా మందాకృష్ణ ఒక్క మాట మాట్లాడరు. ఈయన రాజకీయంగా ఒక పార్టీకి మద్దతు ఇస్తూ మరొక పార్టీని వ్యతిరేకించడమే తప్ప మాదిగల మీద ఎప్పటికప్పుడు దాడులు జరిగినా మాకు అవకాశాలు కోల్పోతున్నా వాటి మీద ఎప్పుడు ఆయన మాట్లాడలేదు. కాబట్టి తెలంగాణలో మాదిగలు 50 లక్షల మంది ఉన్నా కూడా ఒక మంత్రి పదవి కూడా లేకుండా పోవడానికి కారణం అక్కడ ఉద్యమాలు కృష్ణమాదిగ తప్పుదో పట్టించడం, మాదిగల సమస్యల మీద స్పందించకపోవడం, రాజకీయ పార్టీల పట్ల ఇతను అనుసరిస్తున్న విధానాల వల్లే అక్కడ మేము ఒక మంత్రి పదవి కూడా లేకుండా కోల్పోయాం. మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆయన వర్గీకరణ చేశాడని అభిమానంతో మాదిగలంతా నిన్నటి ఎన్నికల్లో ఆయనకు మద్దతుగా అండగా నిలబడితే 2014 ఎన్నికలు రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆయన మాలలకే పెద్దపీట వేశాడు ఆంధ్రప్రదేశ్లో. అంటే మాలలకు పెద్దపీట వేయడానికి కారణం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాని పరంపర కొనసాగుతూ ఉంది.
అంటే అప్పుడు జూపుడి ప్రభాకర్ గారికి కానీ, కారం శివాజీకి కానీ, నక్క ఆనందబాబుకి కానీ వీళ్ళందరికీ ఎస్సీలకు సంబంధించినటువంటి కేంద్రమైనటువంటి ముఖ్యమైనటువంటి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సాంఘిక సంక్షేమాన్ని తీసుకెళ్లి నక్క ఆనందబాబు గారికి ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా జూపుడి ప్రభాకర్ గారికి ఇచ్చారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ గా కారం శివాజీ గారికి ఇచ్చారు. అంటే ఈ విధంగా మాదిగలు ఓట్లేసే యంత్రాలుగా చంద్రబాబు నాయుడు గారు చూశాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద మాదిగల రుణం తీర్చుకుంటానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాలలకు పెద్దపీట వేశాడు. కాబట్టి మాదిగలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మాదిగలే తక్కువని కృష్ణ మాదిగ ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతూ అనేక ఇంటర్వ్యూల్లో మాట్లాడాడు. అంటే కృష్ణ మాదిగ గారిని ఏ ఇంటర్వ్యూలో కూడా మాదిగలు ఎక్కువ తక్కువ అని ప్రశ్న చేయలే. మాదిగలు ఎక్కువ అని ఒక పక్క సమాజం గర్విస్తా ఉంది మా పోరాటాల ద్వారా. కానీ కృష్ణ మాదిగ తను స్వయంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇంటర్వ్యూలలో ఆంధ్రప్రదేశ్ లో మాదిగలు తక్కువ, మాలలు ఎక్కువని దుష్ప్రచారం చేశాడు. నేను ఆయన అనేక సందర్భాల్లో క్వశ్చన్ చేశాను పత్రికల ద్వారా. నీకు ఏ సెన్సస్ ప్రకారంగా మాట్లాడుతున్నావు, నీకు ఏ లెక్కలు ఉన్నాయో బయట పెట్టి మాట్లాడు అని మేము చాలా సీరియస్గా ఖండించడం కూడా జరిగింది. మేమేమంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ లో మాలలు 50 లక్షల మంది ఉంటే మాదిగలు 50,50,000 మంది ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ లో దళిత సెక్టార్ ఎక్కువ, తెలంగాణలో మాదిగలు ఎక్కువ, మాలలు తక్కువ. మాలలు 17 లక్షల మంది, మాదిగలు 50 లక్షల మంది. ఇక్కడ 50 లక్షల మంది మాలలు ఉంటే 50,50,000 మంది మాదిగలు ఉన్నారు. అనంతపురం జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు, నెల్లూరు వరకు మాదిగల సంఖ్య ఎక్కువ. కాబట్టి ఆయన దగ్గర ఏ లెక్కలు లేవు. ఆయన అటువంటి వాటి పట్ల ఇప్పుడు సీరియస్ గా కలిగి లేడు. మాదిగలు తక్కువ అనటం వల్ల మాల వాళ్ళు సంతృప్తి చెందుతారు, మాదిగలు తక్కువ అనటం వల్ల వాళ్ళు ప్యాకేజీలు ఇస్తారు. అందుకోసం మాదిగలు మొత్తం తన మీద డిపెండ్ అయి ఉండాలన్న కుట్ర బుద్ధితోటే మాదిగలు తక్కువ అనే ఒక దుష్ప్రచారం చేసింది మందాకృష్ణ. అయిన కారణంగా మాకు జరిగిన ఇక్కడ నష్టం ఏంటంటే నిన్నటి వైసీపీ ఎన్నికల్లో 29 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉంటే 21 మాలలకు ఇచ్చారు, కేవలం 8 మాదిగలకు ఇచ్చారు. ఇది మాకు జరిగింది అన్యాయం కాదా? అదేవిధంగా 4 పార్లమెంటు సీట్లు ఉంటే 4 పార్లమెంటు సీట్లో 3 మాలలకు ఇచ్చి 1 మాత్రమే మాదిగలకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారైతే 4 మాలలకే ఇచ్చాడు. అంటే కృష్ణ మాదిగ మాట్లాడే మాటల వల్ల మాదిగలకి ఎంత నష్టం జరుగుతుందంటే 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో మేము అభివృద్ధి చెందాల్సింది పోయి 50 ఏళ్ళు వెనక్కి నెట్టబడడానికి కారణం మందాకృష్ణే. నిన్నటి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో 2 సీట్లు మాదిగలు కోల్పోయారు, బీఆర్ఎస్ పార్టీలో 3 సీట్లు మాదిగలు కోల్పోయారు. కారణం మాదిగల ఓటు బ్యాంకు చీలింది. ఈ కారణంగా అక్కడ కూడా మాకు నష్టం జరిగింది. కాబట్టి ఈరోజు మేము ఏమంటున్నామంటే ఎస్సీ వర్గీకరణతో పాటు అంటే రేపు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఫిబ్రవరిలో జరగబోయే చివరి సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టాలనే డిమాండ్ని తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర మాదిగ సంఘాలు మొత్తాన్ని కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేపట్టదలుచుకున్నాం. రెండోది 31వ తారీఖు జరిపే ఆ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో 17 యూనివర్సిటీలు ఉంటే 17 యూనివర్సిటీలో బీసీలుగా 4 మాలలు ఇప్పటికే ఉన్నారు, మాదిగలు ఒక్కడ లేరు. ఈ క్రమంలో మేము పోరాటాలు చేయటం వల్ల ఇప్పుడిప్పుడే మాదిగలకు ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం యోచిస్తా ఉంది. అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత జాతుల ప్రతినిధిగా భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందిపరిచిన వ్యక్తి ఆయన అయితే దాన్ని అమలు చేసిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. కాబట్టి ఇద్దరు సమకాలికులే, ఇద్దరు విగ్రహాలు పక్క పక్కనే ఉండాలి. ఇద్దరు విగ్రహాలు ఒక విగ్రహం పెట్టడం అంటే ఆంధ్రప్రదేశ్ లో మాల మాదిగల మధ్య ఉన్నటువంటి ఒక సామాజిక నేపథ్యం 2 వర్గాలుగా విడిపోయి పనిచేస్తున్న క్రమంలో మరి 2 అంటే బాబు జగజీవన్ రామ్ కూడా సమకాలికుడే. కాబట్టి ఇద్దరిని వాళ్ళు మా జాతుల అభివృద్ధి కోసం పోరాటం చేసిన వ్యక్తులుగా మా దృష్టిలో దేవుళ్ళుగా ఉంటే ఒకరిది పెట్టి ఒకరిది పెట్టకపోవడం వల్ల మాల మాదిగల మధ్య ఆ డీవియేషన్కి ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వమే కారణం అవుతుందని మేము చెప్తూ పక్కనే విగ్రహం పెట్టాలని అడుగుతా ఉన్నాం. అట్లాగే కురుక్షేత్ర సభలో కానీ 30 ఏళ్ల ఎంఆర్పీఎస్ సుదీర్ఘ ఉద్యమంలో కానీ మాదిగల మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు మరి మాదిగ మాల రెల్లి కార్పొరేషన్లు ఇచ్చారు కదా, మరి 3 కార్పొరేషన్లకి ఇప్పటి వరకు నిధులు ఇవ్వకపోవటం వల్ల మాదిగ యువకులకు ఉపాధి లేకుండా పోయింది. కాబట్టి ఈరోజు మేము అడుగుతున్నామంటే 1000 కోట్ల నిధులు కేటాయించాలి. అదేవిధంగా లిటికాకు కూడా 1000 కోట్ల నిధులు కేటాయించాలి. అది మా చేతి వృత్తి, మా కుల వృత్తి. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం చేసి
పార్లమెంట్ లో బిల్లు పెట్టేదానికి ఒక సపోర్ట్ చేసి ప్రధాని మోదీని ఒప్పించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉందని మేము తెలియజేస్తాం. అదేవిధంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి కూడా ఉంది అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కానీ రేవంత్ రెడ్డి మాకు అవసరం లేదు, మరి కాంగ్రెస్ అవసరం లేదు, బీఆర్ఎస్ అవసరం లేదని మాదిగల్ని కొన్ని రాజకీయ పార్టీలకు దూరం చేయటం వల్ల, మాదిగలు ఒంటరిగా నిలబడటం వల్ల మాదిగలకి రాజకీయ అవకాశం అంటే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలకి పనులు జరగకుండా మీరంతా బీజేపీకి వేశారు, మాకేయలేదు కాబట్టి మీకే పనులు చేయమనే పరిస్థితికి నెట్టి వేయబడటానికి కారణం మందాకృష్ణ అయ్యాడు. కాబట్టి ఈ రోజున కృష్ణమాదిగ చిత్తశుద్ధి లేదని మేము నమ్ముతా ఉన్నాం. కృష్ణమాదిగది ఎస్సీ వర్గీకరణ ఉద్యమం కాదు, ఆయన కుటుంబం, ఆయన బిడ్డలు, ఆయన బంధువులు బాగుండడం కోసం ఈ ఉద్యమ నేపథ్యం తప్ప ఇది మాదిగల కోసం చేసిన పోరాటం కాదు. కాబట్టి 30 ఏళ్లు పట్టింది. కాబట్టి ఈరోజు మేము ఏమంటున్నామంటే ప్రధాని మోడీ మేము మద్దతు ఇవ్వటం కాదు, మద్దతు ఇవ్వడానికి మేమెవరో మా అభిప్రాయాలే మాదిగల అభిప్రాయాలు అవ్వవు కదా. కాబట్టి వాళ్ళు చాలా సంఘాలుగా ఏర్పడిన తర్వాత కృష్ణమాదిగ నిర్ణయాలు మాదిగల నిర్ణయాలు కావు. కృష్ణమాదిగ ప్యాకేజీ స్టార్ కాబట్టి ఆయన బీజేపీకి అమ్ముడుపోయాడు. ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ మీటింగ్ పెట్టడానికి సభ పెడతానికి రాబోతా ఉన్నాడు. కృష్ణమాదిగకి మేము సందర్భంగా సూటిగా ఒకటే చెప్తున్నాం, నువ్వు వర్గీకరణతోనే ఆంధ్రప్రదేశ్ లో అడుగులు పెట్టాలి. నువ్వు వర్గీకరణతో ప్రధాని మోదీని ఒప్పించి చట్టం చేసినాకే ఇక్కడ సభ పెట్టాలి. అలా కాకుండా ముందుగానే ప్రకటించి మద్దతు ఇచ్చి వస్తే మాత్రం తెలంగాణ మాదిగలు చూస్తూ ఊరుకున్నారేమో కానీ ఆంధ్ర మాదిగలు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా కృష్ణ మాదిగ సభ పెడితే అడ్డుకొని తీరుతామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మాదిగలకి ఏ రాజకీయ పార్టీ అయినా అంటే నిన్నటి ఎన్నికల్లో వైసీపీ పార్టీ 21 అసెంబ్లీ సీట్లు మాలలకు ఇచ్చారు, 3 పార్లమెంటు సీట్లు ఇచ్చారు. ఈ రోజు మేమేం అడుగుతున్నామంటే ఇవాళ మాదిగలకు అదే విధంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఇవ్వాలి. 77 ఏళ్ళుగా రాజకీయ రంగంలో 200 మంది ఎమ్మెల్యేలు మేము కోల్పోయాం. కాబట్టి 21 సీట్లు మాకు ఇస్తే తప్పేంటి అని అడుగుతున్నాం. మాదిగలు ఎక్కువ ఉన్న నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి, అవసరమైతే జనరల్ సీట్లు కూడా ఇవ్వండి. ఏదైనా కానీ 21 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి, మాదిగలకు 4 పార్లమెంటు సీట్లు ఇవ్వాలని మేము రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీని, వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, జనసేన కావచ్చు, ఈ పార్టీలన్నింటినీ మా ప్రధానమైన ఈ సందర్భంలో 2 డిమాండ్లు. ఒకటి, ఎస్సీ వర్గీకరణకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధాని మోదీని ఒప్పించే బాధ్యత ముఖ్యమంత్రి చేపట్టాలి. వాళ్ళ నాన్నగారు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటానని ఇడుపొలపాయలో తీర్మానం చేసి ఆ రోజున అప్పుడున్నటువంటి ప్రధాని మన్మోహన్ సింగ్ కి లెటర్ రాసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మౌనంగా ఉండటంలో ఆంతర్యం ఏంటి? నువ్వు మాలవ పక్షపాతివా, లేదు మాల మాదిగలు 2 కళ్ళుగా భావిస్తే ప్రధాని మోడీని ఒప్పించే బాధ్యత నీదే అనేది మేము చాలా సూటిగా స్ట్రైట్ గా వైసీపీకి ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. అదే విధంగా మరి అసెంబ్లీ స్థానాల్లో 21 ఇంతకుముందు మాల సోదరులకు ఇచ్చావు, 3 పార్లమెంటు స్థానాలు వాళ్ళకి ఇచ్చావు. ఈ రోజు మాకు అట్లాగే ఇచ్చి సముచిత న్యాయం చేయమని మేము అడుగుతా ఉన్నాం. ఇలాంటి డిమాండ్ల సాధన కోసం మరోపక్క కృష్ణ మాదిగ 30 ఏళ్ళుగా మాదిగలు నమ్మించి బండారాల ఉద్యమం పేరుతో ఆర్థికంగా సంపాదించుకొని ఈ జాతి ఎదుగుదల కంటే తన కుటుంబం తన ఎదుగుదలకు మాత్రమే ఈ ఉద్యమం 30 ఏళ్ళుగా వాడుకున్నాడు తప్ప మాదిగలకి మందాకృష్ణ వల్ల ఒరిగిందేం లేదు, జరిగిందే నష్టమే. ఆ నష్టాన్ని పూరించుకోవాలంటే ఇప్పటి వరకు మాదిగల్ని గొర్రెలను తోలినట్టు సభలకు తోలి ఇతరులకి అవకాశాలు కల్పించడానికి అమ్ముడుపోయిన మందాకృష్ణ వల్ల నష్టం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో మాదిగలు తెలంగాణ మాదిగల్లాగా మోసపోకుండా మేల్కొల్పడం కోసం జనవరి 31వ తేదీన మాదిగలందరినీ ఆంధ్రప్రదేశ్ లో మాదిగలందరినీ మేల్కొల్పి సంఘాలన్నింటినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి కృష్ణమాదిగ అంటే మాకు వ్యతిరేకం కాదు, కృష్ణమాదిగ మా శత్రువు ఏమీ కాదు, కృష్ణమాదిగ మాకు వైరుధ్యాలు కక్షపూరితంగా మాకేమీ లేవు, వ్యక్తిగత వివాదాలు ఏమి లేవు. మాకున్నదల్లా జాతి ఔన్నత్యమే, జాతి అస్తిత్వమే, జాతి హక్కుల కోసమే మేము కూడా ఎన్నో పోరాటాలు చేశాం ఈ జాతి కోసం, ఇప్పటికే చేస్తానే ఉన్నాం. మా కుటుంబాల సైతం పక్కన పెట్టి, మా ఆర్థిక ఎదుగుదలను పక్కన పెట్టి, మా బిడ్డల్ని పక్కన పెట్టి ఈ జాతి హక్కుల కోసం, ఔన్నత్యం కోసం, అస్తిత్వం కోసం మేము ఇప్పటికీ పెద్దవాళ్ళ వైపున 30 సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు ఈ ఉద్యమంలో కొనసాగింది. ఈ జాతిని అభివృద్ధి చేయాలని, ఆ బిడ్డల భవిష్యత్తుకు ఒక మార్గాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మేము పోరాటాలు ఇప్పటి వరకు కొనసాగుతా ఉన్నాం. ఎన్ని సంఘాలుగా విడిపోయినా కృష్ణ మాదిగ వర్గీకరణతో రాకుండా ఉంటే ఇక్కడ మాదిగలను మేల్కొల్పే దాని కోసమే, మాదిగల సంఘటన
సంఘటిత పరచడం కోసమే, మాదిగల చైతన్యపరచడం కోసమే రెండు డిమాండ్లు ఇప్పుడున్నటువంటి. ఒకటి, ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలని ప్రధాని మోదీ మీద ఒత్తిడి తీసుకొస్తాం. రెండోది, ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు 75 ఏళ్ళుగా నష్టపోయిన మాదిగలకి రాజకీయ సముచిత స్థానం కల్పించేంత వరకు ఏ రాజకీయ పార్టీ అయితే మమ్మల్ని పక్షపాతంగా చూస్తుందో, మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తుందో ఆ రాజకీయ పార్టీ పైన మా సత్తా శక్తిని చాటి ఈ ఓట్లలో ఏ రాజకీయ పార్టీని ఓడించాలి, ఏ రాజకీయ పార్టీని గెలిపించాలనే విషయంలో మేము స్పష్టమైన నిర్ణయం తీసుకొని మేము పనిచేయడం కోసమే, మాదిగల భవిష్యత్తు కోసమే జనవరి 31వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి 59 షెడ్యూల్ కులాలకు అండగా నిలబడి వాళ్ళందరూ కూడా చట్టసభలోకి వెళ్ళటం కోసం, సమన్యాయం చేయటం కోసం, అంటే ఒక మాలలకే కాదు 59 కులాలు ఈ 15% రిజర్వేషన్ని అన్ని రంగాల్లో పంచుకొని ఆత్మగౌరవంతో తలెత్తుకొని సమగ్ర అభివృద్ధికి సాధించాలంటే జనవరి 31వ తేదీన మేము నిర్వహించబోయే వేలాది మంది సభకు అన్ని రాజకీయ పార్టీలు ఉన్న మాదిగ ప్రజాప్రతినిధుల్ని, మరి అన్ని సంఘాలుగా విడిపోయి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఐక్యపరిచి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి 31వ తేదీన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మా వాటా కోసం తాడో పేడో తేల్చుకోవటానికి మాదిగల సత్తా, మాదిగల శక్తిని, మాదిగల ఆత్మగౌరవాన్ని, మాదిగల హక్కుల సాధన కోసమే జనవరి 31వ తేదీన విజయవాడ జింకానా గ్రౌండ్ లో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాం. ఆ సభ ఇది ఒక కరపత్రంగా మేము విడుదల చేస్తా ఉన్నాం. ఈ కరపత్రం యొక్క ముఖ్య ఉద్దేశం మాదిగ, రెల్లి, డక్కలి, ఉపకులాల యుద్ధభేరి మహాసభను నిర్వహిస్తా ఉన్నాం. అన్ని సంఘాలని, కుల సంఘాలని, మాదిగ ప్రజాప్రతినిధుల్ని, ప్రజాస్వామిక వాదుల్ని ఈ వేదిక ఆహ్వానిస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 26 జిల్లాల నుంచి ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని పెద్ద ఎత్తున మాదిగలందరికీ కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఓకే అన్న, రైట్. ఇప్పుడు మీ డిమాండ్ల ప్రకారంగానే రేపే వర్గీకరణ జరిగింది అనుకోండి, నెక్స్ట్ స్టెప్ ఏంటి? అంటే మాదిగలకి వర్గీకరణ అనేది 30 సంవత్సరాల కిందట ప్రారంభించబడినప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఈ రోజున కొన్ని కనుమరుగయ్యాయి. కాబట్టి మాదిగలు ఒక్కళ్ళే కాదు, మాదిగలతో పాటు మాలలు కావచ్చు, మాలాగా అణిచివేతకు గురవుతున్నటువంటి కులాలన్నింటినీ కూడాను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి రాజ్యాధికారం కోసం కూడా పోరాటానికి మేము వెనకాడబోము. మేము ఎలాగైతే 75 ఏళ్ళుగా అన్ని రంగాల్లో నష్టపోయాం, మాలాగా నష్టపోయిన కులాలని ఒక వేదిక మీదకు తీసుకొచ్చి అందరి హక్కుల కోసం పోరాటమే కాకుండా అవసరమైతే అణగారిన కులాలు ఒక రాజకీయ పార్టీగా, అంటే ఈ రోజున వాళ్ళ ముస్లింలకి హైదరాబాదులో ఒక పార్టీ ఉంది, ఈ రోజున బీసీలకు ఒక పార్టీ ఉంది, ఈ రోజున అగ్ర కులాలకి తెలుగుదేశం పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీలు ఉన్నాయి. కానీ 185% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఒక స్పష్టమైన పార్టీ ఆంధ్రప్రదేశ్లో మాన్యశ్రీ కాంశీరాం తర్వాత లేదు. కాబట్టి నాకంటే మేధావులు ఉన్నారు, ఉత్తీర్ణులు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, వీరందరితో కూడా చర్చించి ఒక మంచి భవిష్యత్తు భావితరాలకి, అణగారిన కులాలకి, అణగారిన వర్గాలకి వేదికగా మాదిగ దండోరే ఆదర్శంగా నిలబడే అవకాశం ఉందని సందర్భంగా తెలియజేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు తలపెట్టినటువంటి ఇది ఏదైతే ఉందో ఈ శుభం, మరి త్వరలో ఇది సక్సెస్ఫుల్ కావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మరి ఇప్పటిదాకా మీ సమయాన్ని మాతో వెచ్చించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మరి 30 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ సుదీర్ఘ పోరాటం మరి రానున్న రోజుల్లో కొలిక్కి రావాలని, ఎవరైతే అణచివేతకు గురవుతున్నారో ఈ మాది కులంతో పాటు 59 ఉపకులాలు కూడా మరి దీని ద్వారా న్యాయం జరగాలని, ఇటువంటి పెద్దల యొక్క మరి ఆశీస్సులు, పోరాటాల ద్వారా మరి ఈ సమస్య కొలిక్కి రావాలని చెప్పని మరి మనం మనస్ఫూర్తిగా ఆశిద్దాం. మరి రేపు 31వ తారీఖు జరగబోయేటువంటి మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి ప్రతి ఒక్కరు కూడా మరి సార్ ఆహ్వానిస్తా ఉన్నారు కనుక మరి రాష్ట్ర నలుమూల నుంచి, దేశ నలుమూల నుంచి అనేక మంది ప్రజానీకం ఈ సభలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. జై భీమ్, జై భారత్.